Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మనం ఈ మధ్య ఎక్కువ న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం. కంప్యూటర్ బూమ్ ఉన్నా కూడా చాలా కంపెనీస్లో లే ఆఫ్లు కావడము, కొంతమందిని తీసేయడము, ఇలా రకరకాల చూస్తున్నాం. అక్కడ మనకు ఒకటి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే నో లెర్నింగ్ నో అప్డేట్, నో అప్డేట్ నో లెర్నింగ్. అంటే మీరు ఏదైతే ఒక ఫీల్డ్లో జాబ్ చేస్తున్నారో మీరు అప్డేట్ కాకపోతే మీకు రాను రాను చాలా కష్టమవుతుంది. దానిపైన ఒక ఆర్టికల్స్ కూడా చాలా రాశారు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మ్యాగజైన్. ఏంటంటే 90% జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు చేసే పనిలో అప్డేట్ కాకపోతే ఫర్దర్గా చాలా నష్టపోవచ్చు. స్టూడెంట్స్, అవన్నిటినీ ఏఐసిటిఈ చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకొని జాబ్ చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటున్నాం. వాళ్ళు కూడా వాళ్ళు అప్డేట్ కావడానికి బీటెక్ని, పార్ట్ టైం బీటెక్ని సేమ్ ఎవరైతే డిప్లొమా నుంచి ఈసెట్ ఎగ్జామ్ రాసి 3 ఇయర్స్లో కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళు కూడా అదే డ్యూరేషన్లో కంప్లీట్ చేసుకునేటట్టు ఏఐసిటిఈ కొన్ని రూల్స్ని, మార్గదర్శకాలని జారీ చేసింది. వాటిలో భాగంగా మన తెలంగాణలో ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూలో కూడా ఇలాంటి బీటెక్ కోర్సుని పెడుతున్నారు. సో జేఎన్టీయూ రీసెంట్గా దానికి సంబంధించిన న్యూస్ మనం చూసాం. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ నేను ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పి తర్వాత మీకు నేను డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓయూలో లేటరల్ ఎంట్రీ. ఎస్, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ ప్రోగ్రాంలో లేటరల్ ఎంట్రీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని మనం ఇక్కడ సీప్ ప్రోగ్రామ్ అంటాం. సీప్ అంటే ఏంటంటే ఇక్కడ సీప్ అని చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. సీప్ అంటే కంటిన్యూయింగ్, ఇక్కడ ఇచ్చాడు డీటెయిల్గా, కంటిన్యూయింగ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా లెర్నింగ్ని కంటిన్యూ చేస్తున్నారు, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. సో ఎవరైతే డిప్లొమా పూర్తి చేసుకున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇది ఉస్మానియా యూనివర్సిటీ చాలా నెంబర్ 1 కాలేజ్ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, సీట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకి ఇక్కడ 2వ ఏడాది ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పిస్తారు. మరి ఇక్కడ ఏమేం బ్రాంచెస్కి ఇలా ఇస్తున్నారంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. టోటల్గా 4 బ్రాంచెస్ తీసుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో స్పెషలైజేషన్. ఒక్కో స్పెషలైజేషన్స్లో 30 సీట్లు చొప్పున మొత్తం 120 సీట్లు ఉన్నాయి. స్టూడెంట్స్, మరి ఇది కూడా 3 ఇయర్స్ కాబట్టి ప్రోగ్రామ్ వ్యవధి 3 ఏళ్ళు, 6 సెమిస్టర్లు ఉంటాయి. సాయంత్రం సమయాల్లో 6 నుంచి 9:30 వరకు తరగతులు నిర్వహిస్తారు. సెమిస్టర్కి ఫీజు 50,000. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరందరూ ఎవరైతే ఇక్కడ బీటెక్ చేస్తున్నారో, ఈ దీంట్లో బీటెక్ చేస్తారో వాళ్ళందరూ జాబ్ హోల్డర్స్. సో జాబ్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ ట్యూషన్ ఫీజు గురించి మనము ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి చెప్తున్నారు. మరి ఎవరు ఎలిజిబిలిటీ అంటే స్టూడెంట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా ఉత్తీర్ణై ఉండాలి. సివిల్ వాళ్ళకి డిప్లొమా సివిల్, మెకానికల్ వాళ్ళకి డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి డిప్లొమా ఎలక్ట్రికల్. కాకపోతే ఇక్కడ ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి మాత్రం ఇక్కడ సిఎస్ఈ, ఏఐ, ఏఎం, సిఎంఈ ఇలా రకరకాల కోర్సులు డిప్లొమాలో కూడా పెట్టారు. వాటిలో చేసిన అభ్యర్థులకి ఫస్ట్ ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ వారు లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ కంపల్సరీ మీరు అప్లై చేసుకోవాలంటే డిప్లొమాలో 45% మార్కులు ఉండాలి. అదే రిజర్వ్ అభ్యర్థులకైతే 40% మార్కులు తప్పనిసరి. మరి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 2000 రూపీస్. మీకు ఇక్కడ వెబ్సైట్ గురించి కూడా చెప్పాడు, www.usmania.ac.in.
అక్కడికి వెళ్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోదే నేను ఇక్కడ మీకు డేట్స్ కూడా చూపిస్తున్నాను. మనకు నోటిఫికేషన్ వచ్చేసింది 1 జూన్ 2024. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 5 జూన్ 2024 నుంచి స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 11 జూలై 2024. లాస్ట్ డేట్ వచ్చేసి విత్ రిజిస్ట్రేషన్ ఫీ 2000 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది లాస్ట్ డేట్ ఎప్పుడంటే 11 జూలై. ఒకవేళ ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు, ఒకవేళ మర్చిపోయినప్పుడు విత్ లేట్ ఫీతో కూడా పర్మిషన్ ఇచ్చాడు. 1500 లేట్ ఫీతో కూడా కట్టుకోవచ్చు. అది 15th జూలై 2024 వరకు స్టూడెంట్స్. తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ లిస్ట్ని ఇక్కడ ఇస్తాడు 18th జూలై రోజు. సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకు ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది 21st జూలై 2024 స్టూడెంట్స్. ఎగ్జామ్ వచ్చేసి 21st జూలై 2024 రోజు మీకు ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి ఫేజ్ 1 27th జూలై 2024 అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 3rd ఆగస్ట్ 2024 స్టూడెంట్స్. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నారో డిప్లొమా కంప్లీట్ చేసుకొని మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. కాబట్టి స్టూడెంట్స్ సివిల్ బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ వీళ్ళకి డిప్లొమా తర్వాత చాలా జాబ్స్ పడుతుంటాయి. సో ఎవరైతే డిప్లొమా తర్వాత జాబ్ సంపాదించుకున్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ స్కిల్స్ని, టెక్నికల్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన తెలంగాణలో ఇప్పటి వరకు 2 యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇచ్చారు. ఒకటి ఓయూ, రెండవది జేఎన్టీయు. జేఎన్టీయు కూడా మనకు ఈ 10-15 డేస్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మాత్రం ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.